హాయ్ ఫ్రెండ్స్, ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మనతో పాటు కలిసి నడుస్తున్నట్టే ఉంటుంది, మనతో మంచిగా ఉన్నట్టే ఉంటుంది. కానీ అసలు విషయం ఏదో ఒక అనుకోని సంఘటన జరిగితే గానీ తెలియదు అసలు వాళ్ళు మనకైన వాళ్ళ కాని వాళ్ళ అని. అలాగే వాళ్ళు మనల్ని మోసం చేసేవాళ్ళ, సపోర్ట్గా నిలిచేవాళ్ళ అన్నది కూడా మనకు తెలియదు. మరి అలాంటి సంఘటనలేంటి అంటే వాటికవే జరగాలి అంటాం మనం. కానీ డాన్ మెంటారో అలా కాదు. తాను ఓనరే అయినా తన సొంత రెస్టారెంట్స్కి బిచ్చగాడి వేషంలో వెళ్ళాడు. అసలు సామాన్యంగా వచ్చేవారికి రెస్టారెంట్ ఉద్యోగులు ఎలా ట్రీట్ చేస్తారో తెలుసుకునేందుకు, ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుడ్ పెడతారో లేదో తెలుసుకునేందుకు డాన్ మెంటారో తన హోటల్స్కి వెళ్ళాడు. అయితే మరి ఆ తర్వాత జరిగింది ఏంటి అన్నది మీకు తెలుసుకోవాలన్నది కదా. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. ఇప్పుడు మీకు చెప్పేది నిజంగా జరిగిన కథ. అదేంటంటే తన రెస్టారెంట్లోని ఉద్యోగులు ఎలా ఉంటారో తెలుసుకునేందుకు ఆ రెస్టారెంట్ ఓనర్ బిచ్చగాడి బట్టలు వేసుకొని చెరిగిన మాసిన జుట్టుతో వింత వింత సంచులు పట్టుకుని తన సొంత రెస్టారెంట్కి వెళ్ళాడు. ఇంతకీ ఈ కథ ఎవరిదో తెలుసా? స్పెయిన్లోని కొన్ని రెస్టారెంట్ల ఓనర్ అయిన డాన్ మాంటరో జీవిత కథ. ఎంతో కష్టపడి రెస్టారెంట్స్ నిర్మించుకున్నాడు, ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. కానీ ఒకరోజు అనుకోకుండా తన జీవితంలోకి విషాదం ఎంటర్ అయింది. అదేంటంటే అతనికి క్యాన్సర్, అది కూడా చివరి దశలో ఉంది. బతికే అవకాశాలు లేవని డాక్టర్లు చెప్పేశారు. అలాంటప్పుడు చాలా మంది లబోదిబోమంటూ ఏడుస్తూ కూర్చుంటారు, ఇక జీవితం అయిపోయిందే అనుకుని ఒక మూలన ఉంటారు. కానీ మాంటరో అలా చేయలేదు. క్యాన్సర్ జబ్బును పక్కన పెట్టాడు. తనకున్న రెస్టారెంట్స్ తన తర్వాత ఎలా నడుస్తాయో తెలుసుకోవాలనుకున్నాడు. బిచ్చగాడి వేషం వేసుకుని రెస్టారెంట్లకు వెళ్ళటం మొదలుపెట్టాడు. మాంటరో మొదట ఒక రెస్టారెంట్కు వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఉన్న మేనేజర్ అతన్ని ఎలా చూశాడంటే ఆ బిచ్చగాడి కళ్ళలో కూడా స్పష్టంగా చూడలేకపోయాడు. అతని మాటలు వినకుండా ఇక నుంచి వెళ్ళిపో అంటూ చెప్తూనే ఉన్నాడు. అలా ఎంతసేపు బిచ్చగాడి రూపంలో ఉన్న తన ఓనర్ ఏదో చెప్పాలని ప్రయత్నించినా అతను మాటలు వినకుండా నిర్దాక్షిణ్యంగా ఆ మాంటరోని బయటకు గెంటేశాడు. అలా తన మొదటి రెస్టారెంట్లో ఓ వింతైన ఎక్స్పీరియన్స్ చూశాడు మాంటరో. ఆ తర్వాత తనకు బాగా ఇష్టమైన రెస్టారెంట్కి వెళ్ళాడు. విచిత్రం ఏంటంటే ఆ రెస్టారెంట్లోనే తను ఎక్కువగా లంచ్ చేస్తూ ఉంటాడు. ఇంకా తనని ఆ రెస్టారెంట్ వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపట్టేస్తారనుకుంటూ అక్కడికి వెళ్ళాడు. మొదట బిచ్చగాడి రూపంలో ఉన్న మాంటరో రెస్టారెంట్ లోపలికి వెళ్లే ముందు వాచ్మెన్ని కలిశాడు. కలవడం కాదు, ఇద్దరి మధ్యన గొడవ జరిగినంత పనైంది. ఆ వాచ్మెన్ మాంటరోని లోపలికి వెళ్ళనివ్వలేదు. అతను చెప్తూనే ఉన్నాడు, నేను చాలా రోజులైంది అన్నం తిని, కాస్తైనా ఫుడ్ పెట్టమని, లేదంటే లేదు పొమ్మని తరిమేశాడు. అయితే మాంటరో అక్కడి నుంచి వెళ్ళలేదు. పైగా మేనేజర్ని పిలవమని చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక వాచ్మ్యాన్ మేనేజర్ని పిలిచాడు. ఇక మేనేజర్ వచ్చిన తర్వాత మళ్లీ గొడవ మొదలైంది. మా ఓనర్ మాంటరోకి ఇలా బిచ్చగాళ్ళు లోపలికి వచ్చారని తెలిస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ మేనేజర్ మాంటరోపై అరిచాడు. ఇంకా ఎన్నో వినలేనన్ని తిట్లు కూడా తిట్టాడు, అరిచాడు, చివరికి గెంటేశాడు. ఆ రెస్టారెంట్స్ అన్నింటి దగ్గరికి వెళ్ళి బిచ్చగాడి రూపంలో ఉన్న మాంటరో ఒకటే అడిగాడు, ఆకలిగా ఉంది, ఫుడ్ పెట్టమని. కానీ ఎవరూ కూడా మాంటరో మాటలు వినలేదు. పైగా నిర్దాక్షిణ్యంగా బయట గెంటేశారు. అప్పుడు అర్థమైంది మాంటరో తన రెస్టారెంట్స్లో పరిస్థితి ఏంటి అని. రెస్టారెంట్స్లో జాబ్స్ ఇచ్చినప్పుడే తను ఖచ్చితంగా చెప్పాడు, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడమే ఈ రెస్టారెంట్స్ ధర్మమని. కానీ ఎవరూ ఆ మాటను వినిపించుకోలేదు, పాటించలేదు. అప్పటి వరకు తన రెస్టారెంట్స్ గురించి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యే మాంటరో ఒక్కసారిగా కుంగిపోయాడు. అతనికి క్యాన్సర్ వచ్చినప్పుడు తెలిసినప్పుడు కూడా మాంటరో అంత బాధపడలేదు. కానీ తన రెస్టారెంట్స్ ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టలేకపోయాయన్న బాధ అతన్ని చాలా బాధించింది. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మాంటరోని బయటకు గెంటేసిన తర్వాత అతను చాలాసేపు రెస్టారెంట్స్ బయట ఆకలితో అలా కూర్చుని ఉన్నాడు. ఎంతోమంది ఉద్యోగులు బయటకి లోపలికి తిరిగారు, మాంటరోని కూడా చూశారు. కానీ ఎవ్వరూ కూడా కాస్త ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వలేదు. మాంటరో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకలితో ఉన్నవాడిని ఈ రెస్టారెంట్స్ ఇలా ట్రీట్ చేస్తాయని కుమిలి ఏడ్చాడు. ఆ తర్వాత రోజు మళ్ళీ మరో రెస్టారెంట్కి వెళ్ళాడు. అది కూడా మాంటరో రెస్టారెంట్. అక్కడ లేడీ మేనేజర్ ఎదురైంది. అయితే బిచ్చగాడి వేషంలో ఉన్న మాంటరోని మాత్రం ఆమె గుర్తుపట్టలేదు. ఆకలిస్తుంది, కాస్త ఫుడ్ పెట్టమ్మా అని మాంటరో అడిగిన వెంటనే ఇక్కడ బిచ్చగాళ్లకు ఫుడ్ దొరకదని గట్టిగా చెప్పేస్తుంది. ఇంతలో ఆ రెస్టారెంట్ మేనేజర్ కూడా అక్కడికి వచ్చారు. ఇంకేముంది, ఇద్దరూ కలిసి మాంటరోని ఏడిపించడం మొదలుపెట్టారు. ఆకలిగా ఉంటే మాత్రం ఇలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వచ్చేస్తావా, వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ ఆట పట్టించారు. అలాగే కాసేపు రెస్టారెంట్ ముందు నిల్చుండిపోయాడు. అంతలో లోపల నుంచి ఆ హోటల్ షెఫ్ మాంటరో దగ్గరికి వచ్చాడు. ఇక్కడ నువ్వు నిలబడి ఉండటం అంత మంచిది కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచాడు. అయినా కూడా మాంటరో, నాకు ఆకలి వేస్తోంది, ఇదిగో ఈ కొన్ని డబ్బులు తీసుకొని నాకు అన్నం పెట్టు అన్నాడు. అయినా ఆ షెఫ్ కరగలేదు. పైగా అతని చేతుల్లో ఉన్న డబ్బును విసిరిగొట్టి వెళ్ళిపోమని గట్టిగా అరిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మాంటరో మరొక రెస్టారెంట్కి వెళ్ళాడు.
అది ఈ రెస్టారెంట్స్లో ఓల్డెస్ట్. అదే మోంట్రో కెరియర్ని కూడా నిలబెట్టింది. మోంట్రో ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించాడు. కానీ అక్కడున్న మేనేజర్ మోంట్రో గుర్తు పట్టకపోవడంతో లోపలికి బిచ్చగాళ్ళు వెళ్ళకూడదు, ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటూ బయటికి దారి చూపించాడు. అతను మోంట్రోకి బాగా తెలుసు, అయినా సరే మోంట్రోని అతను గుర్తించలేదు. దీంతో అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. అయితే బయట ఎక్కడో పక్కన ఉన్న ఓ హోటల్ వాళ్ళు మోంట్రో బిచ్చగాడు అనుకుని కాస్త ఫుడ్ పెట్టారు. అప్పటికి తను పెంచి పెద్ద చేసిన రెస్టారెంట్స్లో మానవత్వం లేని ఉద్యోగులు ఉన్నారన్న బాధతో కుంగిపోతున్న మోంట్రో ఆప్యాయంగా పెట్టిన ఆ ఫుడ్ తిని అక్కడి నుంచి బయలుదేరాడు. మోంట్రో అలా వెళ్తూ ఉన్నాడే కానీ తన కళ్ళ ముందు డెవలప్ అయిన రెస్టారెంట్స్లో ఇలాంటి ఉద్యోగులుంటే వాటి పరిస్థితులేంటి అని బాధపడుతూనే ఉన్నాడు. మానవత్వం, జాలి, దయ లేని మనుషుల్ని ఇంతవరకు నేనెలా జీతాలిచ్చి పెంచి పోషించానని కుమిలిపోయాడు. అలా ఆలోచిస్తూనే మోంట్రో తన రెస్టారెంట్స్లో చిట్ట చివరి రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ రెస్టారెంట్ ఓపెన్ టాప్ రెస్టారెంట్. చాలా అందంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, అందమైన చెరువుల దగ్గర ఈ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లోకి వెళ్లే ముందు వాచ్మెన్ అడ్డు చెప్పిన మేనేజర్ని పిలవమనేసరికి మేనేజరే వచ్చాడు. ఆ మేనేజర్ మోంట్రోకి చాలా బాగా తెలుసు. మోంట్రో అలా లోపలికి వెళ్ళగానే ఆ మేనేజర్ అతన్ని చూసి నవ్వాడు. అమ్మయ్య, ఒక్కడైనా గుర్తుపట్టాడు అనుకుంటున్నారా? ఆగండి, ఏం జరిగిందో చూడండి. మోంట్రో తనకు ఆకలిగా ఉందని ఆ మేనేజర్కి చెప్పడంతో వెంటనే ఆ మేనేజర్ మోంట్రోని ఒక టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు. అతనికి కావాల్సినంత ఫుడ్ పెట్టాడు. ఆ మేనేజర్ కూడా అతనితో కూర్చుని ఒక్కసారి అంటే నాకు పెళ్ళైన కొన్ని నెలలకే నా భార్య కారు యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ బాధను తట్టుకోలేక రోడ్డుపై పిచ్చివాడ్లా తిరిగారు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. అంతా శూన్యంగా ఉంది. ఆ సమయంలో అనుకోకుండా ఈ రెస్టారెంట్ దగ్గరికి వచ్చి, ఇదిగో ఇలా నువ్వు అడిగినట్టే నేను కూడా ఆకలిస్తుంది, నాకేమైనా ఫుడ్ పెట్టమని అడిగారు. ఆ సమయంలో నన్ను ఆప్యాయంగా లోపలికి పిలిచి కడుపు నిండా ఆహారం పెట్టారు ఈ రెస్టారెంట్ ఓనర్ డాన్ మాంట్రో. అంతేకాదు ఆయన నాకు ధైర్యం కూడా చెప్పారు. ఈ రెస్టారెంట్లోనే ఉద్యోగం ఇచ్చి మళ్ళీ నా కాళ్లపై నన్ను నిలబడేలా చేశారు. అంత గొప్ప వ్యక్తి మా ఓనర్ అంటూ మోంట్రోని పొగుడుతూనే ఉన్నాడు. కానీ ఆ మేనేజర్కి అర్థం కాలేదు అతనికి ఎదురుగా కూర్చుని ఉంది బిచ్చగాడు కాదు అని, తాను దేవుళ్ళ ఆరాధించే తన యజమాని అని. కాసేపటి తర్వాత మోంట్రో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు తనకున్న అన్ని రెస్టారెంట్స్లోని ఉద్యోగులందరితో మీటింగ్ అరేంజ్ చేశాడు. ఆ మీటింగ్ కూడా మోంట్రో బిచ్చగాడి వేషధారంలోనే వెళ్ళాడు. అప్పుడు కూడా అక్కడికి వచ్చిన మేనేజర్స్ మళ్ళీ పప్పులోనే కాలేశారు. ఎవరో బిచ్చగాడు లోపలికి వచ్చేశాడు అనుకుని వెళ్ళిపోమ్మని చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు మోంట్రో వాళ్ళందరి ముందు ఆ మేకప్ తీసేసి ఒరిజినల్ గెటప్లో వాళ్ళ ముందు నిలబడ్డాడు. మోంట్రోని చూసి అందరూ కంగు తిన్నారు, షాక్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ షాక్లోంచి తేరుకునే లోపే వాళ్ళందరినీ మోంట్రో ఉద్యోగాలంచి తీసేశాడు. కొత్త వాళ్లకు మానవత్వంతో ఉండాలని గట్టిగా ట్రైనింగ్ ఇచ్చి రెస్టారెంట్స్లో చేర్చుకున్నాడు. నేను ఎప్పటి వరకు బతుకుంటానో తెలియదు, కానీ ఒకవేళ నేను లేకపోతే ఈ రెస్టారెంట్స్ నేను చెప్పినట్టే నడవాలని అందరికీ రూల్స్ పెట్టాడు. ఇలా డాన్ మోంట్రో తన సొంత హోటళ్లకే బిచ్చగాడ్లా వెళ్ళి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. చూసారా, మనం కూడా చాలాసార్లు అనుకుంటాం మనం చనిపోతే మన వ్యాపారాలు, మన కుటుంబాలు ఎలా ఉంటాయోనని. మనం కూడా మోంట్రోలా ఖచ్చితమైన మానవత్వమైన రూల్స్ పెడితే ఎప్పటికీ ఆ విలువలు చెక్కు చెదరకుండా ఉంటాయి. మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.